ఎవరు ఎన్ని ప్లేసెస్ తిరిగినా సొంతూరు అనేది ఒక ప్యూర్ ఎమోషన్. ప్రకృతి పచ్చదనానికి దగ్గరగా, పొల్యూషన్కి దూరంగా, కల్మషం లేని మనుషుల మధ్య కల్తీ లేని కళ్ళు తాగుతూ, పొద్దుస్తమానం తిండి కోసం కష్టపడటం, తిన్నదరిగి వరకు పాలిటిక్స్ చేసుకోవడం, ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు అడుగడుగున నింపుకున్న మా సొంతూరు శంఖవరం. మా ఊరికి ఆ పేరు రావడానికి చాలా చారిత్రక రహస్యాలున్నాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే మా ఊరి సరిహద్దులు, వాటి ప్రత్యేకత గురించి మీకు ఖచ్చితంగా తెలియాలి. ఇది ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో ఉంది. మా ఊరి నలువైపులా పంపా నది పాయలు ప్రవహిస్తూ ఉంటాయి. మాకు ఆట విడుపు, మా పంటలకు జీవనాధారం కూడా ఇది. మా పంపా రిజర్వాయర్ ఒడ్డునే అన్నవరం దేవస్థానం ఉంది. అక్కడ ప్రసాదం పొట్లం ఓపెన్ చేస్తే ఆకు క్లీన్ అయ్యే వరకు ఎవరు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. ఇంకో పక్క వేళింగి మల్లికాసులు లొద్దు. ఇక్కడ పర్వత శిఖరాల నుంచి కురిసే వాటర్ ఫాల్స్ మెయిన్ అట్రాక్షన్. ఆ వచ్చే దారిలోనే ఆంధ్ర శబరిమలై కూడా. ఇంకో పక్క తలుపులం లోవా చాలా ఫేమస్. ఇక్కడ ఎన్ని జంతుబలులు, ఎన్ని పండగలు చేసుకున్నా సరే పొద్దుటికి క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండడం ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత. ఇంకో పక్క చరిత్రకు తెలియని చాలా రహస్యాలు దాఖలు ఉన్న బెండపూడి స్వామీజీ గారి ఆశ్రమం. ఈయన చూడటానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజులానే కనిపిస్తారు. ఈయనకి 7 భార్యలు, ఇప్పటికీ బతికే ఉన్నారని. ఈయన కొన్ని ఆకు పెసర్ల ద్వారా బంగారాన్ని వెలికి తీసే ముడి సరుకును తయారు చేసేవారని చెప్తుంటారు. ఇంకో పక్క ప్రశాంతతకి మారిపేరైన శాంతాశ్రమం. ఇవి మా సరిహద్దులు. ఇక మెయిన్ స్టోరీలోకి వచ్చేస్తే అల్లూరి సీతారామరాజు గారు స్వతంత్ర పోరాటం చేసే టైంలో మా పూర్వీకులు ఆయన వెంటే ఉండేవారట. బ్రిటిష్ వాళ్ళు శాంతాశ్రమంలో పోలీస్ క్యాంపులు ఏర్పాటు చేసుకుని మా ఊరి నుంచి గట్టిగా శంఖం ఊది సిగ్నల్ ఇస్తే అక్కడ డైలీ యాక్టివిటీ స్టార్ట్ చేసేవారట. వాళ్ళ లంచ్, డిన్నర్ ఏదైనా సరే మా ఊరి నుంచి సిగ్నల్ వెళ్ళిన తర్వాతే చేయాలి. కాబట్టే మా ఊరికి శంఖారావం అనే పేరు పెట్టారు. అది వాడుకలో శంఖారావు. మాకు పొలిటికల్ ఫీలింగ్ అనేది ప్రతి కుటుంబంలోనే ఇన్బిల్ట్ ఉంటుంది. ప్రతి మతానికి రెస్పెక్ట్ ఇస్తాం. ప్రతి వీధిలోని చర్చ్, రామాలయం ఉంటుంది. అన్నదానాలు చేయడానికి పోటీ పడతాం, మంచి చేయడానికి పోటీ పడతాం, వినాయక నిమజ్జనాలు చేయడానికి పోటీ పడతాం. వీళ్ళేంట్రా కొట్టు చేస్తున్నారు అనుకునే టైంకి మేమంతా ఒకటే అని చెప్పుకోవడానికి అందరూ కలిసి కొత్త తీర్థం చేస్తాం. చూడండి, చుట్టుపక్కల దత్తరిల్లిపోతుంది. మా ఊరి పొలిమేరలో ఉండి మమ్మల్ని కాపాడుతున్న దేవతలు స్టార్టింగ్ లో వేపారమ్మ, ఎండింగ్ లో కనకదుర్గమ్మ, పడమరలో పరదేశమ్మ. ఈ పండగలైతే మాత్రం అందరూ కలిసే చేసుకుంటాం. ఊరి నడిబొడ్డులో ఉన్న నూకాలమ్మ, మరినమ్మ జాతర, సుబ్రహ్మణ్య షష్ఠి మెయిన్ అట్రాక్షన్స్. మా ఊరికి పురాతన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం గీతా జయంతి. గీతా జయంతి ప్రోగ్రాలు శంఖవరంలో జరిగినంత గ్రాండ్ గా నా జీవిత కాలంలో ఎక్కడా చూడలేదు. రాను రాను అది కూడా కాలగర్భంలో కలిసిపోయింది. ఖురాన్, బైబిల్ చదివే వాళ్ళని, బోధించే వాళ్ళని రెస్పెక్ట్ చేసేంత మంచి మనకు ఉంది. కానీ మన భగవద్గీతని మన నెక్స్ట్ జనరేషన్ కి ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు లేదు. కాబట్టి తిరిగి భగవద్గీత బోధన శంఖవరంలో జరగాలి. మన ప్రాచీన సనాతన ధర్మాన్ని తిరిగి కాపాడుకోవాలని ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. శంఖవరం వాళ్ళు ఎవరు ఈ వీడియో చూసినా సరే ఒక్కసారి గీతా జయంతి కోసం ఆలోచించండి. అవకాశం ఉంటే ఊరి పెద్దలతో మాట్లాడండి.